జై శ్రీరామ్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. మనం గత వీడియోలోని లలితా సహస్రనామంలోని సాంకేతిక విషయాల గురించి తెలుసుకున్నాం కదా. మనం ప్రస్తుతం ఉన్న వీడియోలో లలితా సహస్రనామంలో మొదటి పాదంలో ఉన్న శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అనే పదాలకు అర్థం తెలుసుకుందాం. శ్రీమాత ఇది లలితాదేవి యొక్క మొదటి నామం. ఇది 3 అక్షరాల నామం. లలితాదేవికి ఈ నామంతో నమస్కారం చేసేటప్పుడు శ్రీమాత్రే నమః అని చెప్పాలి. అంటే శ్రీమాత కొరకు నమస్కారం అని అర్థం. అంతేగాని శ్రీమాతా నమః అని చెప్పకూడదు. ఎందుకు అంటే వ్యాకరణ దోషం వస్తుంది. తెలుగులో శ్రీమాతకు నమస్కారం అని అంటాం, కానీ సంస్కృతంలో చతుర్థి విభక్తిలో చెప్పడమే సాంప్రదాయం. ఎగ్జాంపుల్కి శివాయ నమః అంటే శివుని కొరకు నమస్కారం, గురువే నమః గురువు కొరకు నమస్కారం, హరియే నమః హరి కొరకు నమస్కారం అని అర్థం. మాతృ, అంబ ఈ సంస్కృత పదాలకు తల్లి అని అర్థం. మాతృ పదం నుండి ఆంగ్లంలో మదర్ అనే పదం వచ్చి ఉంటుంది. ఈ మొదటి నామానికి ఎన్నో రకాలైన అర్థాలున్నాయి. శ్రీ అంటే మంగళకరమైన లేదా శుభప్రదమైన అని అర్థం. మాత అంటే తల్లి అని అర్థం. మన శుభాన్ని కోరేవారిలో తల్లిదే అగ్రస్థానం. అందుకే మాతృదేవోభవ అని ముందుగా చెప్పబడింది. సీత తన్వంగి, రఘుమహారాజు, హిమాలయ పర్వతం, గోదావరి నది మొదలైన సంభావన పూర్వపద కర్మధారే సమాసాల్లాగానే శ్రీమాత అనే పదాన్ని కూడా అర్థం చేసుకుంటే శ్రీ అనే తల్లి అనే అర్థం చెప్పుకోవలసి ఉంటుంది. సమస్త విశ్వానికి తల్లిగా ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి పేరు శ్రీ అని. కానీ ఎక్కడైనా ఎప్పుడైనా పదార్థమైన దేహంతో పుట్టుక జరిగితే ఆ దేహాన్ని ఇచ్చిన తల్లిని సంకేతించడానికి ఉపయోగించే పదం శ్రీ అని. కానీ ఈ పదానికి అర్థం చెప్పుకోవచ్చును. కళ్ళకు కనబడేటట్లు పదార్థమయంగా చైతన్యవంతంగా వ్యక్తమయ్యే సృష్టి లోకాన్ని కల్పలోకం అంటారు. కళ్ళకు కనబడక పూర్వం ఆ సృష్టిలో ఉన్న లోకాన్ని సంకల్పలోకం అని అంటారు. ఉదాహరణకి మనసులో ఉన్న ప్రణాళిక సంకల్పలోకానికి చెందినది. ఆ ప్రణాళిక భౌతికంగా జరుగుతున్నప్పుడు కల్పలోకానికి చెందినది అవుతుంది. కల్పలోకాన్ని తల్లితోనూ సంకల్పలోకాన్ని తండ్రితోనూ సమన్వయపరిస్తే ఆ తల్లికి సంకేత బీజాక్షరం శ్రీ, ఆ తండ్రికి సంకేత బీజాక్షరం ఓం అవుతాయి. ఓంలో ఎలా అయితే అకార ఉకార మకారాలు 3 ఉన్నాయో శ్రీలా కూడా సకార రకార ఇకారాలు 3 ఉన్నాయన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఈ 3 అక్షరాలు వరుసగా సత్వ రజస్తమో గుణాలను, ఆ త్రిగుణ జనిత త్రిమూర్తులైన విష్ణు బ్రహ్మ రుద్రులను, వారి ప్రకృతులైన లక్ష్మీ సరస్వతి పార్వతులను, వారి శక్తులైన ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను సూచిస్తాయి. శ్రీ అనే ఏకాక్షరం 3 అమ్మలైన లక్ష్మీ సరస్వతి పార్వతులను సూచిస్తే శ్రీమాత అనే నామం ఆ శ్రీలోని వారికి అంటే 3 అమ్మలకు మాత అంటే మూలపటమ్మను సూచిస్తుంది అని ఇంకొక అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. పిల్లలు పుట్టని వాళ్ళు, పిల్లలు పుట్టి దక్కని వాళ్ళు ఈ నామంతో అమ్మవారిని శ్రీమాత్రే నమః అని జపిస్తే పిల్లలు పుట్టి దక్కటానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద శ్రీమాత అనే ఈ మొదటి నామానికి చాలా అర్థాలు చెప్పుకోవచ్చు. ఒకటి శుభప్రదమైన తల్లి అని, శ్రీ అనే జగజ్జనని అని, స్త్రీలను కొలిచేది అని, లక్ష్మీ సరస్వతి పార్వతులకు తల్లి అని, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులకు తల్లి అని, మోక్ష సామ్రాజ్యదాయిని అని, మోక్ష స్వరూపిణి అని, ఇన్ని విధాలుగా శ్రీమాత అనే పదానికి మనం అర్థం చెప్పుకోవచ్చు.